నేను మీ రేవతి. మొన్న ఆల్రెడీ మన ఛానల్లో మామిడి పళ్ళు వీడియో, మామిడి కాయలు వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ మార్కెట్ నుంచి కాకుండా ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకుంటాను అంటున్నారండి. సారీసే కాకుండా మామిడి పళ్ళు కూడానండి. చాలా మంది కాల్స్ చేసి ఆన్లైన్ లో తీసుకుందాం అంటున్నారు. ఎందుకంటే బయట మామిడి పళ్ళు కొనాలంటే భయంగా ఉంది. ఎందుకంటే మందులు ఎక్కువ కలుపుతున్నారని ఈ మధ్య అందరూ అనుకుంటున్నారు కదండి. ఈ సంవత్సరం అయితే మరీ ఎక్కువగా చాలా మంది మామిడి పళ్ళు అంటే చాలా మందికి ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరండి. కానీ తినాలంటేనే భయమేస్తుంది. అలా కాకుండా మన ఛానల్ ద్వారా రైతులు పండించిన మామిడి పళ్ళు, చాలా మంది రైతులు పండించిన మామిడి పళ్ళకి ఒక ఆవిడ కామెంట్ చేశారు, రైతులు పండించకపోతే డాక్టర్స్ పండిస్తారా అని. డాక్టర్స్ పండిస్తారని కాదండి, రైతులు పండించినవి ఏంటంటే కెమికల్స్ లేకుండా పండిస్తారనమాట. మనకి మామూలుగా బయట దొరికివైతే ఈ పచ్చి మామిడి పళ్ళు తీసుకుని కెమికల్స్ కలిపి మనకి అమ్మేస్తారనమాట, సేల్ చేస్తారు బయట. ఇక్కడైతే ఏమిటంటే రైతులు ఓన్ గా ఇలా చెట్లకు పండించి మనకి పండు చెట్టుకి పండిన తర్వాతే ట్రేల్లో వేశారనమాట. అవి కూడా చూపిస్తాను. పండిన తర్వాతే మన దగ్గరికి అయితే మార్కెట్ కి వస్తాయండి. స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి రైతులు పండించిన తర్వాత మన రాజమండ్రి మార్కెట్ యార్డ్కి అయితే మామిడి పళ్ళు వస్తాయండి. మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన మోహన్ అనే అతని ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కొంచెం లాస్ట్ కి వచ్చేసింది కాబట్టి కొన్ని మామిడి పళ్ళు అయితే ఉండవు. ఏ మామిడి పళ్ళు ఉన్నాయో, ఏ మామిడికాయలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. రైతు అయితే ఇక్కడ ఉన్నారండి. ఈయనదేనండి ఈ తోట అంతా కూడాను. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తం ఎన్ని చెట్లు ఉంటాయి? ఉంటాయండి, ఒక 500 చెట్టు ఉంటుందండి సార్. 500 చెట్టు. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలన్నర అండి. 6 ఎకరాలన్నర నుంచి మార్కెట్ కి వెళ్తాయి. వెళ్తాయండి. మార్కెట్ నుంచి కొనుక్కునే వాళ్ళ వరకు వెళ్తాయి అనమాట. చెట్టుని పండించి మార్కెట్ కి తెస్తాం అమ్మగారు. అక్కడి నుంచి మేము వేస్తే వాళ్ళ వార్డులో కొనుక్కుంటారు అమ్మగారు. వాళ్ళు హోల్సేల్ లో కొనుక్కుంటారు మీ దగ్గర? మా దగ్గర. హోల్సేల్ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి చిన్న చిన్న బండిల మీద అమ్ముకునే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఓకే. ఇవి ఇప్పుడు చెట్టుకి ఎన్ని కాయ కాస్తాయి సార్ ఈ కాయలు? ఇలాంటి చెట్టు ఉందంటే ఒక 300-400 కాస్తాయి అమ్మగారు. చెట్టుకి 300-400 కాయ కాస్తుంది. ఏమేం పళ్ళు ఉన్నాయి? రసాలండి, బంగినండి, కేసరండి, ఓకే, విమానం ప్రసాదం అండి, బంగిని పిల్లండి, మామూలుగా ఢిల్లీ ప్రసాదం అండి. ఇప్పుడు లాస్ట్ కి వచ్చాయి కదా సార్ మామిడి పళ్ళు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమున్నాయి? రసాలు, బంగిని, ఢిల్లీ ప్రశాంతం ఉన్నాయి అమ్మగారు. చెట్టు నుంచి ఇలా కోస్తారనమాట. కోసిన తర్వాత ఇగో ఇలాగ అన్ని తీసి పెడతారు. ఇవి వచ్చి మనకి రైతు బజార్కి అయితే వెళ్తాయండి పళ్ళన్నీ కూడా. ఇంకా ఇలా తోటలోని ఎక్కడ పడితే అక్కడ పొద్దున్నే 5 నుంచి 10 లోపు కోసన్ని ఇలా ఉంచుతారండి. మామిడి పళ్ళు బంగినండి, బంగిన పిల్లి. ఇవి కవరు కట్టారు ఏంటి సార్? కవర్ నీట్ గా ఉంటదండి, బాగుంటదండి. అంటే పండుకి మచ్చలు అవి లేకుండా నీట్ గా ఉంటదండి. ఓకే. ఇది సైజ్ మందేమి కొట్టకుండా. ఇవి సైజ్ పెరిగాయని మీకు ఎలా తెలుస్తుంది? మాకు 40 రోజులు పోయాక అమ్మగారు కవర్ సైజ్ పెద్దది అవుతుంది. 40 రోజులు పోయాక మేము మాకు తెలిసిపోతే తారీఖు వేసుకుంటాం. డేట్స్ వేసుకుని దాన్ని బట్టి కోస్తారు. ఈ కవర్ సైజ్ కూడా పెరుగుతుంది, పెద్దది పెరుగుతుంది. అవును. ఇది ఒక పండు చూపించండి సార్. అలాగే అమ్మగారు. అబ్బా చూడండి, ఏవి కెమికల్స్ లేకుండా మచ్చలు లేకుండా ఇలా అయితే వస్తాయండి. చక్కగా మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఏమన్నారు ఈ కాయలు? బంగిన పిల్లి. ఓకే. ఇవి ఏం పళ్ళు సార్? చెరుకు రసాలమ్మా. చెరుకు రసాలు. అబ్బా ఇవి చిన్న సైజు. అంటే ఏ సైజ్ కా సైజ్ ఇలా తీసి పెడతారా? ఏ సైజ్ కా సైజు కోసి ఇలా పెడతాం, టైల్లో పెడతాం అమ్మారు. టైల్లో పెట్టి ఎంత బాగున్నాయి చూడండి. ఇవి కాయ ఎంత పడుతుంది? పడుతుందండి 30 దాకా పడుతుంది. 30 రూపాయలు పడుతుంది. మీరు హోల్సేల్ వాళ్ళకి 30కి ఇస్తారా? వాళ్ళు ఎంత కమ్ముతారు? వాళ్ళు 40, 25, మామూలుగా 35. 30కి ఇస్తే 35, 40కి వాళ్ళు ఒక 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుని అమ్ముతారండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎక్కడ చిన్న మచ్చ కూడా లేకుండా. హ్యాపీ అండి సార్.